రాజధాని రైతుల సమస్యలపై కేంద్ర మంత్రి పెమ్మసాని నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ భేటీ అయింది. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. దాన్ని ఒక డెసిషన్ తీసుకుంటాం. అందులో ఒక 20 ఎకరాలు ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ని ఈ మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ని కూడా చేస్తే అందులో 20 acres క్లియర్ అవుతాయి. ఇవి కాకుండా ఇంకొక 45 acres సిఆర్డిఏ లిమిట్స్ లో ఉంది, అది కూడా వర్క్ చేస్తారు. ఇవి జనరల్ గా లార్జ్ స్కేల్లో ఉన్నటువంటి 4-5 ఇష్యూస్ ని మేము డిస్కస్ చేసాం ఈరోజు. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి గ్రామాలు, ఎందుకంటే 90% పైన అందరికీ మనం ప్లాట్స్ ఇచ్చేసాం, చక్కగా జరిగిపోతుంది. వాళ్ళకు వచ్చేటప్పటికి గ్రామాల్లో ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కాంట్రాక్టర్లందరినీ 25 విలేజెస్ ని ఎన్సీసీ 4, ఆర్వీఆర్ 3, మెగా 13, బిఎస్ఆర్ 5, ఎల్ఎన్టీ 3 ఈ విధంగా 25 విలేజెస్ ని ఈ 5 కాంట్రాక్టర్లు డిస్ట్రిబ్యూట్ చేసుకొని విలేజ్ వైజ్ గా 5 అంటే ఒక 135 లీటర్స్ పర్ డే పర్ సిటిజన్స్ కి నెక్స్ట్ 15 years లో ప్రొజెక్టెడ్ పాపులేషన్ బేసిస్ మీద వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్, రోడ్స్, శానిటేషన్, అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, ఈ 5 బేసిస్ మీద డిపిఆర్ విత్ ఇన్ 20 days లో డిపిఆర్ ఈ 25 విలేజెస్కి చేసి ఎమ్మెల్యే గారితో కూర్చొని గ్రామాల్లో డిస్కస్ చేసి December 15th to 30th మధ్య మాకు ఫైనల్ డిపిఆర్లు సబ్మిట్ చేస్తారు. ఈ 25 విలేజెస్కి December 30th అది అప్రూవ్ అయితే January 1st నుంచి వర్క్ చేసి 6 monthsలో అన్ని గ్రామాల్లో ఈ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా నెక్స్ట్ June 2026కి 25 గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాం. ఇది ఒకటి. ఇవి కాకుండా కొన్ని కమ్యూనిటీ హాల్స్, వేరే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అవన్నీ ఇంకా ఈరోజు డిస్కస్ చేయలేదు. టైం శ్మశాన వాటికలు, బరియల్ గ్రౌండ్స్ కానీ అలాంటివి కొన్ని ముస్లిమ్స్కి అట్లా ఇవన్నీ నెక్స్ట్ డే పాయింట్లో డిస్కస్ చేస్తాం. ఇవాళ ఓన్లీ ఈ 4-5 ఇష్యూస్ మాత్రమే డిస్కస్ చేసాం. మిగిలిన ఇంకొకటి సర్వే ఎక్కడైతే లేఅవుట్స్ ఇచ్చామో ఇవన్నీ లాస్ట్ 5 ఏళ్లలో ఈ రాళ్ళన్నీ పోయినాయి. ఈ బౌండరీ అన్నిటికీ అంటే 2 sides బౌండరీస్ December 5th కల్లా స్టార్ట్ చేస్తారు. వర్క్ చేసి 3 to 4 monthsలో 2 sides ఆఫ్ ఈచ్ ప్లాట్ బౌండరీ ఈ స్టోన్స్ పాతారు వీటన్నిటికీ. సో వాటన్నిటికీ క్లారిటీ ఉంటుంది అన్నిటికీ. తర్వాత ఫస్ట్ ఫ్రంట్ సైడ్, ఇంకొక సైడ్ ఎక్కడైతే వర్కులు జరుగుతున్నాయో డ్రైనేజ్ వర్కులు, కేబుల్ వర్కులు, అక్కడ రాళ్ళు పాతలేరు కాబట్టి అవి తర్వాత చేస్తారు. సో ఈ 5 ఇష్యూస్ ఈరోజు డిస్కస్ చేసాం. ఇంకా మాకు ఒక 10-15 ఉన్నాయి. నెక్స్ట్ వీక్ కూర్చొని మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 2 weeks కూర్చొని ఇవన్నీ సిస్టమేటిక్గా టైం లైన్ ప్రకారం చేస్తాం. ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు, మేము ఆల్రెడీ ఒక మీటింగ్ ఒక 2 weeks బ్యాక్ కూర్చొని ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి ఈ డేటా అంతా తీసుకొని ఈరోజు సమగ్రంగా డిస్కస్ చేసి ఒక దాన్ని తీసుకొచ్చాం. నేను చెప్పేది ఏంటంటే ప్రజలందరికీ ఒకటి, అపోహలు నమ్మొద్దు. అక్కడక్కడ కొంతమందికి కొంత లేట్ అవుతున్నమాట వాస్తవం. ఎందుకంటే వీటిలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఫాస్ట్గా డెసిషన్స్ చేయలేనివి, రకరకాల జీవోలు కానీ లేకపోతే కొంతమంది నిజాయితీ పరులు, కొంతమంది మధ్యలో వాళ్ళు రావటం, కోర్టు కేసులు ఉన్నట్టు, వీటన్నిటితోటి. బట్ ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, నేను, నారాయణ గారు, కమిషనర్ గారు, అడిషనల్ కమిషనర్ గారు 5 ఎవ్రీ 1 to 2 weeks కూర్చొని ఒక 6 monthsలో దాదాపుగా అన్ని సమస్యలకి పరిష్కారం, అదేవిధంగా డెవలప్మెంట్ కూడా వేగవంతంగా అయ్యే విధంగా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి ఇవి వాస్తవాలు, వీటిని నమ్మండి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి.